హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నా పేరు రామ్మూర్తి అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నారా చంద్రబాబు నాయుడు బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకని చూస్తాను కదా, పరిపాలన బాగానే చూస్తాను కదా. గొప్ప పరిపాలన చేసినాడు కదా, సూపర్ చేసినాడు. ఇక చేయూత అన్నారు, ఆడవాళ్ళకి చేయూత కట్ చేసాడు, పిల్లలకి ఆధారం అవి కట్ చేసాడు, తర్వాత విద్యా దేవుడు అది కట్ చేసాడు, కరెంట్ల ఛార్జీ పెరిగించినాడు. ఏటి ఉందండి చేయడానికి? రోడ్డు చూస్తా ఆమదలసి నుండి శ్రీకాకుళం మీద రోడ్డు చూడండి ఒకసారి. ఎంతమంది యాక్సిడెంట్ అయిందో, ఎంతమందికి అయిందో ఒకసారి చూడండి. ఏంటండి ఇక ఇప్పుడు కాలువలు తీస్తామని కాలువలు తీసాను, మొత్తం బదలగొట్టుగా అన్నాను. అసలు ఊర్లో ఒక నీరు ఒక వర్షం పడ్డదంటే గొడవలు జూతులు పీక్కొంత రాడోళ్ళు ఏడు చేసినాడండి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే పరిపాలన బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఈ ఇండస్ట్రీస్ వస్తాయి, హ్యాపీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. మరి పాలకొండ ఎలా ఉంది సార్? పాలకొండ జయకృష్ణ నెంబర్ 1తో గెలుస్తాడండి, అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు అభిప్రాయం ఇప్పుడు వచ్చినారు, ఆయన కూడా వచ్చినారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చిన దొల్ల కొట్టాడు. మొత్తం పాలకొండ మొత్తం వేస్తే ఆయనకు ఒక జయకృష్ణకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, పాలకొండ బాగుపడుతుంది. లేదంటే పాలకొండ ఇంతే బూడిద కొట్టి వెళ్ళిపోవడమే. ఓకేనండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుందంటే యాక్చువల్లీ వాటర్ డిసైడ్ చేయాలి అదంతా కూడా. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఆల్రెడీ రాష్ట్రాన్ని బాగు చేసే దిశగా ఎవరైతే చర్యలు తీసుకుంటారో ఆ పార్టీ వస్తే రాష్ట్రానికి మరి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. నా తరపున అయితే మాత్రం కూటమే రావాలని అనుకుంటున్నాను. ఓకే, ఎక్కడ సార్ మీ నియోజకవర్గం? ఇది నాది పాలకొండ. మరి ఇక్కడ జనసేనకి ఇచ్చారు కూటమి అభ్యర్థి కింద, ఆయన వస్తారా కళావతి గారు వస్తారు ఇక్కడ? మేబీ ఇది చెప్పడం అయితే మాత్రం కష్టమండి. ఎందుకంటే వాటర్ తీర్పు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఎలా ఉంది ఏమనుకుంటారు జనాలు ప్రజెంట్ బయట ఇప్పుడు పాలకొండలో చూసుకున్నట్లయితే ఇంకా పొలిటికల్ హీట్ ఇంకా జనరేట్ ఉంది కదండి, ఇంకా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు ఆ యొక్క పరిస్థితులు బట్టి అంటే నైట్ అమౌంట్ గట్టి ఇస్తారు కదా, తైలాలు ఇస్తారు కదా, దాని మీద కూడా ఉంటుంది అంటారా? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే వాటర్స్ అందరూ కూడా చాలామంది దానికి ప్రలోభాలకు అలవాటు పడిపోయారు. ఎవరు కూడా సిన్సియర్గా ఓటేద్దాము, ఒక్క రూపాయి తీసుకోకుండా అంటే మన భవిష్యత్తు కోసం ఆలోచిద్దాము అన్న ఆలోచనతో ఉంటే అంతా బాగుంటుంది. కానీ ఇప్పుడు తరతరాలుగా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మనం చెప్పేది అంటే మార్చేది కాదు, ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఫస్ట్ మారాలి, వాటర్ మైండ్ సెట్ మారాలంటే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. సంక్షేమ పథకాలు ఇచ్చారు, అమ్మఒడి, ఈ 1850 చేయూత, పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి ఫిషింగ్ హార్బర్ వైజాగ్కి మొత్తం టోటల్గా అంతా అభివృద్ధి చేశారు. ఆయన అంటే మాకు ఇష్టం. మరి ఇక్కడ ఎలా ఉంది పాలకొండ జై జగన్ కళావతం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రదర్, ఏం పేరు మీ పేరు? చెప్పండి, పర్లేదు. గురువు గారు, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చెప్పండి, ఏం చెప్పి సార్ చెప్తారు, ఎవరు వస్తే బాగుంటుంటారు? మళ్ళీ జగన్ రాకూడదండి. జగన్ రాకూడదు? ఎందుకని సార్? చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయి రోడ్లు, చూడండి రోడ్లు పరిస్థితి. పాలకొండ చేసింది ఏం లేదు. ఓకే, ఇక్కడ జనసేన వద్దంటారా వైసీపీ వద్దంటారా? ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. గురుగారు, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీలో ముఖ్యమంత్రి అవ్వాలని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకని అంటే మనకి రాష్ట్రం ఫైనాన్షియల్గా బాగా బ్యాక్గ్రౌండ్ అయిపోయాము. అప్పు తీసుకుంటే కానీ శాలరీస్ ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఓకే, అందుకోసం ఫైనాన్షియల్గా బెటర్గా అవ్వాలని రావాలి. మరి ఇక్కడ పాలకొండలో జనసేనకి ఇచ్చారు, జనసేన గెలుస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? జయకృష్ణ జనసేన ఈజీ గెలుస్తారని టఫ్ ఈజీగా గెలుస్తారు. నువ్వు చెప్పబోయా గట్టిగా, నువ్వు ఆయన మాడుతున్నప్పుడు నువ్వు గట్టిగా. ఓకే చెప్పండి సార్, పర్వాలేదు. 3 పార్టీలు కదా, 3 పార్టీలోని ఎవరు అనేది మనం చెప్పలేకపోతున్నాం కదా. మరి ఇక్కడ ఎవరు వస్తారు? కళావతి గారు వస్తారా, నిమ్మగా జయకృష్ణ గారు వస్తారా? ఇక్కడ టీడీపీ వస్తుందని ఉంది. ఇక్కడ జనసేన. జనసేన. ఓకే సార్, చెప్పండి సార్.
జనసేన వస్తుంది. జనసేన వస్తుందా? ఎందుకనంటారు? పవన్ కళ్యాణ్ తరపుకెళ్ళి మేము వేస్తున్నాం అంతే. మరి కళావతి గారు కూడా 2 times నెగ్గారు కదా. దగ్గర ఈ సంవత్సరం జయకృష్ణ గారికి ఇద్దామని. జయకృష్ణ గారికి ఇద్దామని. ఓకే అమ్మా చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకంటే అన్ని ప్రశ్నిస్తాయి కూడా ఉన్నాయి అందుకని. మరి ఇక్కడ ఎవరు రావాలనుకుంటున్నారు? ఇక్కడ కళావతి గారా జయకృష్ణ గారా? జయకృష్ణ. జయకృష్ణ గారా? ఎందుకని? జయకృష్ణ గారు జనసేన కదా. పైన జగన్ రావాలి, ఇక్కడ జయకృష్ణ గారు రావాలా? ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. పర్వాలేదు చెప్పండి. పైకి ఏం పర్లేదు సార్. గురుగారు చెప్పండి ఎలా? ఎక్కడ? ఎవరు మీ ఎమ్మెల్యే? పాతపట్నమా? ఈసారి ఎవరు వస్తున్నారు అక్కడ? రెడ్డి సీతమ్మ. ఆమె పేరు శాంతమ్మ గారు. ఓకే ఓకే, ఆమె వస్తుందా? ఓకే. ఆయన ఎవరు? వేరే అతను గోవిందరెడ్డా? మెట్టు గోవిందరెడ్డా? గోవింద నాయుడా? ఎమ్మెల్యే టీడీపీ మామిడి గోవింద్. రాడాయన అక్కడ? అవకాశం లేదు. ఎందుకని? ఎందుకంటే రెడ్డి శాంతమ్మ కొద్దిగా అందరికి మేలు చేసింది. ఓకే థ్యాంక్ యూ. మరి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే మరి అభిమానం. మీరు జగన్ గారు అభిమానం. మరి ఇక్కడ ఎలా ఉంది ఈసారి 11లో? 11 గురించి మనకు తెలియదన్న. ఎక్కడ మీది? మాది నేర్కంటప్పం. ఏ వస్తుంది? గురుపాం వస్తుంది. గురుపాం. ఓకే సార్, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? కూటమి అభ్యర్థి బాగుంటుంది. కూటమి అభ్యర్థి. ఓకే ఎందుకని సార్? రాష్ట్రంలో మంచి జరగాలని, అమరావతి అభివృద్ధి చేయాలన్నా మనకి క్యాపిటల్ అనేది ఏంటి చెప్పలేకపోతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే సమర్థుడిగా పనిచేస్తాడు. నిరుద్యోగులు కూడా చాలామంది రాష్ట్రంలో ఉన్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. మరి కంపెనీలు ఇండస్ట్రీలు లేకపోతే కదా నిరుద్యోగులు బయటకు వెళ్ళిపోతారు. చంద్రబాబు అయితే ఒక హైదరాబాద్ని ఎలా చేశాడో ఏపీ అలా చేస్తాడనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తుంది. 2 సార్లు గెలిచింది కానీ పాలకొండ పరిధిలో ఏమీ కూడా ఆవిడ చేయలేదు. శూన్యం. తాగునీటి కూడా ఈ రోజుకి ట్యాంకుల ద్వారా తెస్తాడు. మున్సిపాలిటీ అవి కూడా ఉన్నాయి. అందుకే ఆవిడకి ప్రజలు జయకృష్ణ గారికి ఈజీ గెలుస్తాడు. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఫైటే కానీ ఏదైనా జయకృష్ణ గెలుస్తాడు. ఎందుకంటే 2 సార్లు పోయాడు. ఇవి 2 సార్లు గెలిచి కూడా ఏం చేయలేదు. పాలకొండ నగర పంచాయతీకి 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి నగర పంచాయతీలో కాలువలు చూస్తే ఫుల్ దోమలు, కాలువలు కూడా కరెక్ట్ క్లీనింగ్ లేదు. ఆవిడ కూడా ఎప్పుడు కూడా పాలకొండ వచ్చి ఉండే దాఖలాలు లేవు. ఆవిడ సొంత మండలం వేరగొట్టం అన్నమాట. ఎప్పుడు కొండల ఏరియా వెళ్ళిపోద్ది. పాలకొండ మున్సిపాలిటీలో ఒక పని కూడా చేయలేదు ఈ 10 సంవత్సరాల్లో. సో అందుకే సార్ కూటమి వస్తుంది. కూటమి వస్తుంది. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకనంటే ప్రజెంట్ నేను జనసేన ఇదిగా చెప్తున్నా. ఒక అంటే స్వార్థం లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక చంద్రబాబుతో కలిసాడంటే దాని అర్థం ఏంటంటే ఒక నిజాయితీగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిశారు. అంటే ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్కి ఒక పెట్టుబడి కంపెనీ కూడా రాలేదు. రాజధాని ఏదో కూడా చెప్పడానికి వీలు లేదు. అలాగే మనకి 3 రాజధానులు అని చెప్పి మనల్ని మోసం చేశారు ఇన్ని రోజులు. అలాగే పెట్టుబడి కంపెనీ లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. అదే మరి ఇక్కడ ఎలా ఉంది? పాలకొండ ఈసారి జనసేనకి ఇచ్చారు కదా. ఈసారి జనసేన పక్కా పాల్గొండ. ఈజీ గెలిస్తే టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారా? మెజారిటీతోనే వస్తుంది. మెజారిటీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. పెద్దనా ఏం పేరు? నా పేరు సింహాసనం. సింహాచలంగా చెప్పండి. మా పిల్ల ఇంటర్ చదివింది, ఏది రాలేదు. పాపం బాధలు పడుతుంది. మరి జాబులు తీస్తామన్నారు, మరి లేదు. ఇల్లు ఒకటి లేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇల్లు
మరి ఎందుకు ఇవ్వలేదు? మొన్న చాలా మందికి ఇచ్చారు కదా. ఏది ఇది ఇంటి పన్ను కడతానమాట, కరెంట్ బిల్లు కడతానమాట, మీకు రాదు అని చెప్పేశారు నాయకులు. మరి అలాగైన తర్వాత మేము ఏడు చేస్తామండి. వాళ్ళు కుద్దు వచ్చి చూసి ఇవ్వాలి, ఎవరు పేదోళ్ళు ఎవరు ఇదని. అది మాకు నెర ఇది లేదు, భార్య చచ్చిపోయింది, అందుకు పాప పెళ్ళి అయిపోయింది. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు వచ్చినా మనకు బాగు చేయాలి. అది ఇప్పుడు అది ఇది కాదు, పార్టీ మూలం కాదు. ఎవరు వచ్చినా మనకు బాగు చేయాలని కోరుకుంటాం అంతే. థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? వ్యక్తులు మారిన మాత్రం రాష్ట్రానికి ఏమీ అభివృద్ధి కాదు. విధానాలు మారాలా. విధానాలు మారకుండా చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రజలకి ఒరిగింది ఏమీ లేదని మా అభిప్రాయము. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో రాజధాని గురించి స్పష్టత లేదు, అలాగే ప్రత్యేక హోదా గురించి స్పష్టత లేదు, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ, లేదు ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు నియంత్రిస్తామని చెప్పి కానీ ఇవేవి కూడా కూటమి నాయకులు కూడా ప్రకటించడం లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం లేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలా, విద్య, వైద్యం, ఉపాధి ఇవి కీలకమైనవి. ఇవి కాకుండా సంక్షేమ పథకాల వైపు ప్రచారం చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం వైపు చేయడం లేదు. అందుకనే విధానాలు మారకుండా వ్యక్తులు మారిన మాత్రం రాష్ట్ర ప్రజలకు ఏమీ ఒరిగేది లేదని మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు చేయనటువంటి కార్యక్రమాలు అంటే బాగానే ఉన్నాయి, ప్రజలకి అందుబాటులో ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఆయన మరి ఎవరికి ఎంపీలకి తర్వాత ఎమ్మెల్యేలకి ఎవరికి వాల్యూ ఇవ్వడైనటువంటిది తప్పు. అంటే ప్రజలు వేసినటువంటి రోడ్ల మీదే మరి గెలుస్తుంటారు కదా నాయకులు. ఎలాగవుతారు? ప్రజల విధానము మాది వేసినటువంటి ఓట్ల మీదే నాయకులు అవుతుంది కదా. అవును. మరి ఎంపీకి విలువ లేకపోతే, ఒక స్పీకర్కి విలువ లేకపోతే, ఒక మాజీ ఒక సర్పంచ్కి విలువ లేకపోతే, స్థానిక సర్పంచ్కి విలువ ఇవ్వడం అనేది గొప్ప విభాగం కదా. మరి పంచాయతీ సర్పంచ్కి వేయట్లేదు, ఎమ్మెల్యే అనుకోవడమే కానీ వేయట్లేదు. మరి ఇవి ఇవ్వడం అనేది అంటే ఆయన విలువ ఇవ్వడం బాధ్యత అనేది తప్పు అయింది. ఓకే. రైతులకి అంటే వాటర్ అనేది కరెక్ట్గా అందాలి. అంటే రైతులు పంటలు వేసుకుంటారు కదా. మరి తర్వాత ఆటపిల్లి కాలువ ఉందంటే ఇంతవరకు కూడా దానికి రెస్పాన్స్ లేదు. ఎన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, రకరకాల పార్టీలు వచ్చి దాని మీద ఎంతో ఇదే అని చేసాం కదా. మరి రెస్పాండ్ అవ్వకపోవడం అనేది తప్పు. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది కదా సార్. అయితే పాలన బాగులేదని విమర్శించడం కాదు, ఆయనకి మనము చెప్పినంత ఇదేంటి కాదు, గొప్పలం కాదు. కానీ అది విషయం సార్. మరి గురుగారు చెప్పండి, మీరు మీ పేరు? నా పేరు జి గోవిందరావు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 years చూసారు. చూసాం. నేను రిటైర్ అయిపోయాను. ఓకే. నేను దాచుకున్న డబ్బులే లేవు. నా మనవరాలు పెళ్లి చేసుకోవాలంటే 30 సెంట్లు భూమి అమ్ముకొని చేసుకున్నాను. నా డబ్బులు ఇస్తారు అలాగే చేసేస్తున్నారు. ఇలాగ నా అలాంటి ఎంతో మంది ఏడుస్తున్నారు. ఓకే. అంటే మీ ఏమంటారు, ఫండ్ వాడుకున్నారు ఆయన? వాడుకున్నారు. ఓకే. అవసరం ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇస్తాం అని అలాగే పోస్ట్ పోన్ చేసేస్తారు. అలాగా నమస్కారం పెట్టి భూమి అమ్ముకొని నా మనవరాలు పెళ్లి చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, కరెక్ట్గానే ఇవ్వండి, కరెక్ట్గానే ఇవ్వండి. 100 ఎకరాల ఉన్నోడికి రైతు భరోసానే, ఏమి లేనోడికి రైతు భరోసానే. అది ఎందుకంటే ఇది ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టేసి అలాంటి వాళ్ళకి ఇవ్వండి, మంచిదే. కొంతమంది ఈ వాలంటీర్లు లేట్ చేస్తున్నారు. ఇతనికి మీరు ఓటేయకపోతే నెక్స్ట్ నీకు ఈ సంక్షేమ పథకం అంటే పెన్షన్ రాదని చెప్పారు. చాలామంది చెప్పారు. నేను ఒక విలేజ్లో ఉన్నాను, సుప్రీంకోర్టు లాయర్ అతను. వాళ్ళ ఇంట్లో 22 పెన్షన్లు ఇస్తున్నారు. 22 పెన్షన్లు. అతను పక్కా టీడీపీ. నేను జగన్ కోసం బాధపడి ఎంప్లాయీ ఉండే బాధపడి చేశాము, కానీ మనసు విరక్తి పట్టిస్తుంది అంటున్నా. అలాగే వాస్తవం అది చెప్తాను. అన్ని పనికిరాని అన్ని చేశారండి. నెక్స్ట్ లిక్కర్స్ ఇచ్చారా? పనికిరాని లిక్కర్స్ ఇస్తున్నాడు. అలాగ ఉండే దాని మీద ఎంతో త్రాగడానికి కూలోడు త్రాగడానికి వెళ్తాడండి సాయంకాలం. ఆడ అక్కడ త్రాగితే పోలీసు పట్టుకుంటాడండి. మరి ఎందుకు పెట్టాడండి? అలాంటివి ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. నీ వాస్తవం నేను చెప్తాను అంతే. ఈసారి మారే అవకాశం కనిపిస్తుందండి ప్రభుత్వం? మరి మా దృష్టిలో వస్తుందని అనుకోలేదు నేను. కూటమి వస్తుంది అనుకుంటున్నా. నా ఉద్దేశం, అందరి ఉద్దేశం.
చాలా దగ్గర రాజం కూడా బంపర్ మెజార్టీ మీద వస్తుంది. రాజం కూడా ఉన్నాం, నేను ఆ ఏరియా తిరుక్కొని వస్తాను. నాకు నేను ఆ ఏరియాలో ఉద్యోగం చేస్తున్నాను. కోంటి మురళీ గారు తొలిసారి ఉన్నప్పుడు చాలా పనులు చేశారు ఆయన. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. నువ్వు వాస్తవం చెప్తున్నాను అంతే. ఈ అంటే నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అంటారా ప్రాబ్లం? అంతేనండి. అవునండి. పంచాయతీ ప్రెసిడెంట్ సంవత్సరాలు దశాబ్దాలు బట్టి వాళ్ళ తాత ముత్తాతలు బట్టి ఆ ఊరికి పెద్ద మనిషిగా నిలబడిన కుటుంబాన్ని పనికి రాకుండా చేసేసారు. వాలంటీర్ పెద్ద అక్కడ ప్రెసిడెంట్కి విలువ లేదు. కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ అవ్వాడు. అటువంటి అతనికి ఏంటి ఇవ్వక వీధి దీపాలు పారిశుద్ధ్యం బాగు చేయించడానికి ఎంతో కొంత ఇవ్వాలి. అలాంటివి ఏదీ లేదు. ఫండ్స్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయలేదు. వాళ్ళ ఫండ్స్ పక్కన వాళ్ళు తప్పించుకొని ఇంకొక వేరేకి ఇచ్చేస్తున్నారు. బాగుంటుంది. నేను జగన్ అయితే బాగుంటుంది అంటాను. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? మరి అవన్నీ అడగండి. మరి ఎలా ఉంది పాలకొండలో? పాలకొండ జగన్ వద్దని నేను అంటాను, మిగతా వాడు ఇంకోటి అంటాడు. దానికి మరి పాలకొండలో కళావతి గారు ఎందుకని సార్? పథకాలు జగన్ ఇచ్చిన పథకాలు బట్టి మరి ఈసారి ఈజీ గెలుస్తారా? ఆమె టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ రావాలండి. జగన్ రావాలి. ఎందుకని? జగన్ పరిపాలన బాగుంది, కొద్దిగా బాగోలేదు. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ టీడీపీ పక్క అండి. పాలకొండ అంటున్నారు, టీడీపీ అంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఆయన ఇచ్చిన పథకాలు మన మంచితనము, పేదలందరూ బాగా ఇదవుతుంది కదా, డబ్బులు ఇస్తాండి బాగా. మరి పేదలు బాగుంది. పాలకొండ మా ఎమ్మెల్యే చదవుతాం. ఈజీ గెలుస్తారా? ఈజీగా, డౌట్ ఎట్లేదు. థ్యాంక్ యూ అండి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎలా ఉంది సార్? మరి నిమ్మక జయకృష్ణ గెలిపిస్తున్నారా మీరు? డెఫినెట్లీ ఐ విల్ ఎలెక్ట్ నిమ్మక జయకృష్ణ. నిమ్మక జయకృష్ణ అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? మేబీ టఫ్ అనుకుంటా. టఫ్. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఆయన పథకాలు పార్టీలకు అతీతంగా పథకాలు పంచాడు. పేదలకు ఇంటి వద్దకే వచ్చాయి. ప్రతి పేదవాడు కోరుకునేది జగన్మోహన్ రెడ్డిని. ఓకే. మరి ఎలా ఉంది సార్ పాలకొండలో? పాలకొండ కళావతి భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే. ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటేనా? ఇక్కడ ఎలా ఉంది పాలకొండలో? పాలకొండ ప్రెజెంట్ వైసీపీ. ఓకే, చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు బాగా ఇస్తాను కదా, పేదలకు బాగా చూస్తున్నారు. ఓకే. ఇక్కడ ఎలా ఉందండి పాలకొండలో? ఇక్కడ వైసీపీ బాగానే ఉందండి. అంటే ఈసారి కూటమి కలిసింది కదా, అక్కడ జనసేనకి ఇచ్చారు. వాళ్ళు కూటమి కలిసి ఏడ్ చేస్తారు సార్. ఏం చేయలేరంటారా? ఏం చేయలేదు సార్. ఈసారి ఈజీ గెలుస్తారు, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తారు సార్. ఈజీ గెలుస్తారు. పాలకొండేనా మీది? పాలకొండ నియోజకవర్గనా? ఎక్కడదా? ఆమదాల వాల్సా. ఓకే. సార్ తమ్మినేని సీతారాం గారా లేకపోతే రవి గారా? కోన రవి గారా? చెప్పలేము, కొద్దిగా టైట్ పొజిషన్. ఓకే. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు అక్కడ. కృష్ణ గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఈసారి కొంచెం పథకాలు లేనిపోని పథకాలు మన జగన్ గారు పెట్టారు కదా, ఇది సూపర్ 6 అని కొంచెం బాగానే ఉంది కాబట్టి వస్తే ఒకసారి ఎలా ఉంటుందో పాలన అనేది తెలుసుకుందామని రావాలనుకుంటున్నాం. ఇక్కడ పాలకొండ ఎలా ఉందండి ఈసారి? ఏం బాగా ఎవరు వస్తారు పాలకొండ? నిమ్మక జయకృష్ణ గారు వస్తారా? వస్తారు. ఆయన వస్తారు. ఈజీగా వస్తారు, టఫ్ అయి ఉంటుందా? ఈజీగా వచ్చేస్తారు. ఈజీగా వస్తారు. చాలా ఈజీ ఖచ్చితంగా వస్తారు. ఓకే. నాకు తెలిసి మా స్టూడెంట్స్ అందరూ ఫుల్గా వ్యతిరేకంగా ఉన్నారు సార్. జగన్ గారు జాబులు తీస్తానన్నారు, జాబ్కి వెళ్ళాలంటే తీయలేదు. పోలవరం కంప్లీట్ చేయలేదు. ప్రత్యేక హోదా తెస్తానన్నారు, అది తేలేదు. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అది చేయలేదు. తర్వాత ధరల స్థిరీకరణ రేట్లు పెరిగితే తగ్గిస్తామన్నారు, అవి తగ్గించలేదు. ఈ జగన్ గారి పరిపాలనలో తీవ్రమైన నష్టం జరుగుతుంది సార్, యూత్కి ముఖ్యంగా. సో యువత భవిష్యత్తు బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్నారు? ఏమండి? మార్పుని కోరుకుంటున్నారు. ఎందుకని అంటారు? ఎందుకనంటే కొన్ని చెప్పలేకుండా కొన్ని చెప్పలేరు అంటారు. చెప్పలేండి. ఇక్కడైతే మారుతుందంటారు ఈసారి పాలకొండలో? పాలకొండ మారుతుంది, పెద్ద టాక్. ఇదే జనాల్లోనూ కొంచెం బాగానే మార్పు వచ్చింది. మరి ఏంటి మార్పు కావాలని అందరూ అంటారు. ఇక్కడ ఆ పైన దైవజనం మనం వచ్చారు.
ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరైనా బాగుంటారు, మాకు కరెక్ట్ నడాలి కానీ ఏదైనా ఒకటే ఒకటే. ఎవరైనా ఒకటేనా? కరెక్ట్ నడాలి కానీ. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అటు ఇటు ఉంది, అలాగా అటు ఇటు ఉందా? ఎందుకని అంటారు అటు ఇటు ఉండడం? అంటే చెప్పలేము, అవి చెప్పలేము, అది అటు ఇటు ఉంది. అంటే జగన్ గారు చాలా పథకాలు ఇచ్చారు, చాలా చేశారు, మరి ఎందుకు జనాలు అటు ఇటు ఉండడం? మందు వల్ల డబ్బులు కదా, మందు బాబు ఎక్కువ ఉంది. మందు బాబు ఏంటంటారా? మందు బాబు ఎఫెక్ట్ ఉండదు? ఉంది ఉంటుంది. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా సార్. చెప్పండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అంటే ఇప్పుడు అన్ని మన ఊర్లోనే అన్ని వాలంటీర్స్ పెట్టి అన్ని విధాలుగా బాగానే ఉంది కాబట్టి జగన్ అయితే బాగుంటుంది. ఇంకా ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ పాలకొండలో మన కళావతి గారు. అవునండి. ఈసారి పాలకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? పాలకొండలో అయితే జనసేన వస్తుందని అనుకుంటున్నాం సార్. జనసేన వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకని? ఎందుకంటే ఆవిడ 10 సంవత్సరాల నుంచి గెలిపిస్తున్నారు కానీ ఏం చేయలేదని టాక్. అసలు మాది నియోజకవర్గం కాదు, కానీ ప్రచారానికని వచ్చాము. స్పందన చాలా అద్భుతంగా ఉంది. సో ఈసారి జనసేన ఇక్కడ వస్తుందని అనుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ? ఏ నియోజకవర్గం మీది? మాది నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడికి 240 కిలోమీటర్లు. పార్టీ మీద అభిమానంతో ప్రచారానికని వచ్చాం సార్. ఎన్ని రోజులు మీరు వచ్చి? మేము వచ్చి ఈ రోజే వచ్చాం సార్. 3 రోజులు ప్రచారం చేసి వెళ్ళిపోతాం సార్ ఓటేయడానికి. ఓకే, చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డా? బాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా పరిపాలించారు. జగన్ రెడ్డి వచ్చారు, బాగా పరిపాలిస్తున్నారు. కానీ చదువుకొని పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడి ఉన్నారు. వాళ్ళ కోసము వాళ్ళకి ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని బాబు గారికి. ఓకే, అందుకంటే మనం పోయిన అవతారం కోసం ఆలోచించకూడదు, లెగిసే భవిష్యత్తు కోసం సిగుళ్ళ కోసం ఆలోచించాలి. వాళ్ళకి ఒక అవకాశం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరంటే బాగుంటారు? ఇద్దరు ఇచ్చిన హామీలు బాగాలేవండి. పంపకాలు అనేది బాగాలేదు. ఏదైనాను పంపకాలు అనేది అసలు పూర్తిగా అసందగ్ధం. ప్రజలకు పని చెప్పాలి, ఉద్యోగ కల్పన చేయాలి, చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ పంపకాలు పెట్టడం వల్ల అభివృద్ధి అనేది శూన్యం అయిపోతుంది. ఓకే సార్, అంతే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పాలకొండలో ఈసారి? పాలకొండలో చాలా టైట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారే వస్తారు. చంద్రబాబు గారు. ఎందుకని మేడం? అంతే సార్. చంద్రబాబు అయితే అంటే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది ఈ 5 ఇయర్స్ మీకు? జగన్ గారి పరిపాలన అంటే ఇంతవరకు ఏ ఉద్యోగాలు తీయలేదు. ఆ సచివాలయం తప్పితే మామూలుగా డిఎస్సీలు కానీ ఇంకేం తీయలేదు. కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడు గారే వస్తారు, చంద్రబాబు నాయుడు గారే రావాలి కూడా. ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా మేము పాలకొండ నియోజకవర్గం, నిమ్మగా జయకృష్ణ గారు వస్తారంటారా? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? మాకు ఎవరు వచ్చినా ఏంటి ఉంటుందండి, ఏమి రావట్లేదు అంటారా? పథకాలు ఏమి వస్తున్నాయండి? రావట్లేదా? పథకాలు మాకు పొలం లేదండి. అమ్మఒడి అంగన్వాడీలో పిల్లలు ఉన్నారు, మరి ఇంకేంటి మాకు? డాక్రా లేము, మాకేం లేవు. ఎవరు వచ్చినా మాకేటి లేదు. జనాలు ఏమనుకుంటున్నారండి ఇక్కడ ఈసారి? ఇక్కడ జనాలు పాలకొండలో మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? మాకు పెద్దగా ఎలక్షన్ గురించి మేము చేయమండి, ఎందుకంటే మనకేటి రాదు, మనకి ఎందుకనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్నారు? ఏపీ ముఖ్యమంత్రి ఏంటంటే మాకు ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని చేశాడు, కానీ రైతుకి ఏంటి ఆదుకోలేదు. రైతుకి రైతు భరోసా ఉంది కదా. రైతు భరోసా ఒక విషయం అండి, రైతుకి నాకు 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూమి కూడా 12,000 ఇచ్చాడు. 5 సెంట్లోడికి అది ఇచ్చాడు. అటు మరి రైతుకి చెయ్యవుతా ఎక్కడ వద్దు, 5 సెంట్లోడికి పర్వాలేదు. 5 ఎకరాల భూమికి ఎక్కడ చెయ్యవుతాడు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పాలకొండ ఈసారి? పాలకొండ ఈసారి కూడా కొద్దిగా టీడీపీ మొగ్గు ఉందండి. పాలకొండ టీడీపీ మొగ్గు ఉంది. ఓకే, జనసేనకి ఇచ్చారు కదా ఇక్కడ వస్తున్నారా? అదే జనసేన టీడీపీ పుత్తూరులో జనసేన వస్తుంటారు. చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చెప్పండి సార్.
ఏపీలో ముఖ్యమంత్రి ఎవరనేది ముందు జగన్ పాలన చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగుంటే మరి మళ్ళీ చూడాలి. ఓకే, ఇక్కడ ఎలా ఉందండి? పాలకొండలో జనసేనకి ఇచ్చారు కదా, అటేమో కళావతి గారు, ఇటేమో నిమ్మక జయకృష్ణ గారు. ఎలా ఉంది? ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ చూస్తుంటే జనసేన కొద్ది యూత్ హడావిడి చేస్తున్నారు. జనసేనకి రావచ్చు. జనసేన రావచ్చు. సార్ కృష్ణ గారు అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ప్రజెంట్ అయితే నేనైతే జగన్మోహన్ రెడ్డికే ప్రయారిటీ ఇస్తాను సార్. మేమైతే మీరైతే ఎక్కడ సార్ మీరు? ఇక్కడేనా? పాలకొండ కాన్స్టిట్యున్సీ. పాలకొండ. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కళావతి గారు అంటున్నారా, జయకృష్ణ గారు అంటున్నారా? రెండు కూడా హోరాహోరీ ఉన్నాయి. ఎవరంది చెప్పుకోలేదు. మీరు మాత్రం కళావతి గారు సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరు వచ్చినా బాగుంటుంది. ఎవరు వచ్చినా బాగుంటుంది అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years చూసారు కదా మీరు. పరిపాలన అంటే బాగా ఉంది. మరి ఎవరు వచ్చినా ఏ సీఎం వచ్చినా అంటే డెవలప్మెంట్ అనేది రాబోయే రోజుల్లో మరి అవుతుంటుంది. మరి ప్రజలు ఏంటంటే మరి చంద్రబాబుకి వేయచ్చు, మరి జగన్కి వేయచ్చు. ఎలా ఉంది వాతావరణం పాలకొండలో వాతావరణం ఏంటంటే చెప్పలేము అనమాట. రాజకీయ లాస్ట్ వరకు తేలేదు. అంటే ఈజీ ఎవరికి కదా, అందరు టఫ్ ఉంటుంది. ఇద్దరికి టఫ్ పొటాపొడి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? గెలిచిన వాళ్ళు బాగుంటుంది. ఎవరంటే ఎవరు చెప్పగలరండి? నీటిలో గేద పెట్టి బేరపడినట్టు ఎవరంటే ఎవరు చెప్తారు? చెప్పలేరంటారా? చెప్పలేవు. 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? అలాగే మరి చేశారు కాబట్టి మరి అయిపోయిందంటే మరి ఎవరు విమర్శించలేము. బాగుందా బాగోలేదా, యావరేజ్ ఉందా, మళ్ళీ అవకాశం? అతని దీంట్లో అతను బాగున్నట్టు లెక్క. మీకు ఎలా అనిపించింది ఆయన పరిపాలన? అతను బాగున్నప్పుడు మనకి బాగున్నట్టు లెక్క. ఇప్పుడే చేస్తారు. కరెక్ట్ గా చెప్పలేమండి. ఏదేది మరి ఇక్కడ ఎలా ఉందండి పాలకొండలో? పొజిషన్ ఎవరు వస్తారని తెలియదు. తక్కువ ఉందంటారా? కళావతి గారు 2 సార్లు నెగ్గారు కదా, 3 సార్లు రాకూడదని ఉందా? ఇతను గెలకూడదని ఉందా? ఎవరో చెప్పలేదండి. అదే ఏమండి? రంగనాథ్ గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా చెప్పలేము సార్. ఇప్పుడు చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years చూసారు కదా. మాది ఏజెన్సీ అండి. అది ఎక్కడ మీది? సీతంపేట. అంటే ఏది వస్తుంది? ఏ నియోజకవర్గం? పాలకొండే కదా. అదే పాలకొండ. మరి కళావతి గారు వస్తారు ఈసారి? ఇక్కడ నిమ్మక జయకృష్ణ గారు వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్పలేమండి. టఫ్గా ఉంటుందా? రెండు టఫ్గా ఉన్నాయి. మీ సీతంపేటలో ఎలా ఉంది? సీతంపేటలోనే అలాగే ఉంది. టఫ్గా ఉంది. 80 సంవత్సరాలు. ఏం పేరు మీ పేరు? జగ్గా విశ్వేశ్వరరావు. శెట్టి గారు, క్యారేబుల్ శెట్టి గారు. ఇంతవరకు పెన్షన్ లేదు. 80 సంవత్సరాలు పెన్షన్ లేదా? లేదండి. మరి వాలంటీర్లు అడిగితే ఏమన్నారు? అడిగితే ఏమంటారండి? ఆధార్ కార్డు తక్కువ ఏదో ఒకటి అంటుంటారు. ఇంకా ఏదో ఒకటి అంటారు. అట్లా మాది గారం కాలనీ అండి. కనీసం నీరు లేదు. బోరింగ్ కూడా ఎన్ని విధాలు నేను చెప్పాను. ఎన్నిసార్లు చెప్పానండి. చెప్పినప్పుడు కనీసం బోరింగ్ కూడా కొట్టడానికి నీరు లేకపోతే, తాగడానికి లేకపోయినా, పోసుకోవడానికి లేకపోతే మరి ఎందుకండి ప్రభుత్వం? మరి ఇస్తాం, అబద్ధం ఆడతామండి. మరి ఏమంటారు ఈసారి ఎవరు వస్తే బాగుంటుంటారు? మరి ప్రభుత్వం ఇప్పుడు మా చంద్రబాబు నాయుడే కావాలండి. మా అన్నయ్య కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? నేనైతే చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఫస్ట్ నుంచి అభిమానా మీరు, లేకపోతే ఇప్పుడు మారారా? మీరు టీడీపీ అభిమానా లేకపోతే ఈసారి? లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. దీనికి కూడా తిరగను. ఎలక్షన్ మూమెంట్లు కాట్లకి కూడా తిరగను. నాకు అనిపించింది అలాగే, అంతే. ఇక్కడ ఎలా ఉంది వాతావరణం పాలకొండలో? ఈసారి టీడీపీ రావడానికి ఛాన్స్ ఉందంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మరి గతంలో 2 సార్లు చేసింది ఆవిడ. చేసినా మా ఎటువంటి అభివృద్ధి లేదు. ఓకే, ఆవిడ వల్ల పెరిగేది ఏం లేదు. సో అందుకే దానికి మార్పు కోరుకుంటారని జనాలు నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ హోటల్స్ ఎక్కడ బాగుంటారు? లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?
అది ఏం చెప్పగలమండి, ఎవరైనా పర్లేదు. ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి పాలకొండలో? లేదండి, ఐడియా లేదు నాకు. చెప్పండి గురుగారు, మీ పేరు? నా పేరు ఈశ్వర్. చెప్పండి సార్, పాలకొండలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? నిమ్మక జయకృష్ణ గారా లేకపోతే ఏసీడీసీ ఎవరైతే కన్ఫర్మ్ చెప్పలేమంటారా? టఫ్ ఉందా ఫైట్? ఎందుకని అంటారు? పార్టీ దీన్ని బట్టి అవతల వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు, మీ పేరు? పర్లేదు చెప్పండి, ఎక్కడైనా పర్వాలేదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు. ఓకే, ఎక్కడ? పార్వతీపురమా? ఎవరు? జోగయ్య గారా? జోగారావు. ఈజీ గెలుస్తా, టఫ్ ఫైట్ ఇస్తారా? ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఏం పేరు చెప్పండి మీరు? కాగం దిలీప్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఎందుకనే కాదు కానీ లేదులేండి. ఇక్కడ పాలకొండలో ఎలా ఉంది సార్? నా పాలకొండ కాదండి. ఎక్కడ మీది? మాది కొలువాలి సార్. కొలువాలి సార్. అంటే ఏది వస్తుంది? నియోజకవర్గం ఆంధ్రవాళ్ళ సార్. ఆంధ్రవాళ్ళ సార్. మరి ఈసారి రవి గారు వస్తారా, ఈయన స్పీకర్ గారు వస్తారా? రవి గారు వస్తారు. టీడీపీ. ఓకే, మీరు చెప్పండి. చెప్పండి. ఎక్కడి నుంచి? ఎక్కడ మీరు? ఇక్కడ ఆంధ్రవలస. చెప్పండి, ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ సీఎం. అక్కడ ఆంధ్రవలసలో సీతారాం అవ్వచ్చు, సోవర్ గాంధీ అవ్వచ్చు. సీతారామన్ అవ్వచ్చు, సోవర్ గాంధీ అవ్వచ్చు. అదేంటి ఇద్దరు ఎలా అవుతారు? అంటే ఒకరి మీద ఒకరి నమ్మకం. ఇండిపెండెంట్ చేశారు కదా గాంధీ గారు, మారిపోతారు సోవర్ గాంధీ. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? పథకాలన్నీ బాగున్నాయి. మరి పాలకొండ ఎవరు వస్తారు ఈసారి? అది చెప్పలేమా? ఎందుకంటే టఫ్ ఫైట్ ఉందా? ఇక్కడ వాతావరణం బట్టి చెప్పలేము. వాటర్ ఆవిడ బయట పడకంటారు. ఓకే, వాటర్ అంటే బయట పడకంటారు. పడతలేదా? ఎటు బాగా ఎటు వస్తుందని చూస్తాను పెద్దవాళ్ళు. చూస్తున్నారు. మీ పేరు? ఎక్కడ? ఇక్కడేనా? చెప్పండి, ఎలా ఉంది లోకల్? ఏమనుకున్నారు ఈసారి? ఏమవుతుందో చెప్పలేం. ఏమని చెప్పలేం. అదేంటండి, ఇన్ని పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పలేకపోతే చూడవండి. ఏమో చెప్పలేం, దానికి ఏం చెప్పలేరంటారా? ఇప్పుడు జనసేన ఇచ్చారు కదా ఇక్కడ, కళావతి గారు ఉన్నారు వైసీపీ నుంచి. కళావతి గారు గెలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, జనసేన నిమ్మక జయకృష్ణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? దానికి ఏం చెప్పలేమండి, ఏ దీనికి చెప్పలేదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ గారు. ఎందుకని సార్? పథకాలు బాగున్నాయి కదా, ఆయన ఇచ్చిన పథకాల వల్ల బాగుంటుంది. మరి ఇక్కడ ఎవరు వస్తారు? పాలకొండలో కళావతి వస్తారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తారు. విజయ్ గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు. ఓకే, చెప్పమ్మా. కళావతి గెలుస్తారా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ సీఎం అవుతారు. ఓకే, బ్రదర్ మీ పేరు? భాస్కర్. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కూటమే లేకపోతే వైసీపీనా? ఎవరు నాకేదో కూటమి వస్తుంది అనిపిస్తుందా? ఓకే, మరి పాలకొండలో జనసేనకి ఇచ్చారు కదా? ఇచ్చారు. ఎలా ఉంది ఇక్కడ ఫైట్? టఫ్గా ఉంటుంది, బట్ రెండు కూటములు కదా, మేబీ కూటమి వస్తుంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే పేదలు మొత్తం బలహీన వర్గాలన్నీ బాగుపడతాయి. ఓకే, మరి ఇంక చంద్రబాబు వచ్చాడంటే ఆయన ఇచ్చిన హామీలు ఏంటో అది ఎంతవరకు అమలు చేస్తారు అనేది మనం గతంలోకి పోతే తెలుస్తుంది. మరి ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ పాలకొండలో? గతం కంటే మెజార్టీ తగ్గుతుంది, కానీ గెలుపు వైఎస్ఆర్. ఓకే, చెప్పండి సార్ ఏమన్నా. మా పాలకొండ నియోజకవర్గంలో కలవత మేడం గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. మూడుసారి గ్యారంటీ ఎమ్మెల్యే అవుతారు. హ్యాట్రిక్ కొడతారంటారు? గ్యారంటీ. ఈసారి పోటీ ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది సార్? మేడం గారికి తులికన్నా తక్కువ వస్తుంది, కానీ గెలుస్తాం. మరి చైతన్య గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఇక ఎలా ఉంది పాలకొండ సార్? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు కదా జనసేనకి. లేదన్న బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఫ్యూచర్ కనిపిస్తుంది. మరి నిమ్మక జయకృష్ణ గెలిపిస్తారా? పక్క
ఓకే. పక్కా గెలిపింది. మేడం మేము లేపాక్షి టీవీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మేడం? చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. చంద్రబాబు గారు. ఎందుకని మేడం? కాకపోతే జగన్ చూసాము, చంద్రబాబు గారితో చూడాలి కదా. చూడాలి. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉన్నారు. జగన్ జగన్ నెక్స్ట్ మోడీ 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 కూడా రావాలి. ముందు మాకు మోడీ కావాలి. మోడీ కావాలి. మోడీ అలాగే వస్తారు. ఇక్కడ ఎవరు రావాలనుకున్నారు మీరు? ఇక్కడ మోడీ వస్తారు మాకు. ఇక్కడ పాలకొండలో నిమ్మక జయకృష్ణ గారు రావాలా, కళావతి గారు రావాలా? జయకృష్ణ. ఓకే. గురువు గారు మీ పేరు చెప్పండి సార్. ఈసారి ఇక్కడ పాలకొండ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేన. జనసేన. ఎందుకని సార్? లోకల్ అనుకున్న మాటలు మార్పు కోరుకుంటున్నారా జనాలు?